మీకు ఈ కరివేపాకు ప్రయోజనాలు చూడండి. నేను కరివేపాకు పొడి చూపిస్తాను మీకు. కరివేపాకులో ఉండే ప్రయోజనాలు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతారు, మసక తగ్గి కళ్ళకి బాగా కళ్ళు బాగా క్లియర్గా కనిపిస్తాయండి. బాగుంటుంది. 15 రోజుల్లో కొవ్వు కూడా బాగా బాడీలో కరిగిస్తుందండి. నెక్స్ట్ లివరు సమస్యలు కూడా తగ్గుతాయి. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ కరివేపాకు పొడిలో. చాలా మంచిది. నేనైతే ఇప్పుడు ఈ కప్తో 2.5 కప్పు కరివేపాకు తీసుకున్నాను. బాగా కడిగి ఆరబెట్టుకున్నాను నైటే. ఇప్పుడు ఎండుమిర్చి చూడండి, ఎండుమిర్చి తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి పచ్చెనగపప్పు, వేరుశనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, చింతపండు. ఇప్పుడు చూడండి మనకి ఇవి దోరగా వేగుతున్నాయి కదా. ఈ టైంలో మనం మిర్చి కూడా వేసుకుందాం. మిర్చి కూడా వేసుకొని వేగనిద్దాం. ఈ లోపల ఇక్కడ కరివేపాకు, ఇంకో గిన్నెలో కరివేపాకు వేసుకొని మనము కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. బాగా ఇది కూడా బాగా వేగనిద్దాము. కరివేపాకు కూడా వేగనిచ్చి అప్పుడు ఇది వేగిన తర్వాత దించుకొని చల్లారిన తర్వాత మనము ఇంగు వేయలేదు కదా, ఇంగు కూడా వేసుకుందాం. అసలు ఆరోగ్య బెనిఫిట్స్ అయితే చెప్పలేమండి, అంత మంచిదండి. ఇదైతే ప్రతిరోజు నెయ్యి వేసుకొని ఒక్క ముద్ద కలుపుకొని తినండి. అంతే, లైఫ్ అంటే ఇదేరా అనిపించాలి. అంత బాగుంటుందండి, టేస్ట్గా చాలా బాగుంటుంది. మాకు పిల్లలు ఇది అన్నీ వేసుకొని వేపుకున్నాము కదా. ఇప్పుడు కరివేపాకు కూడా చూడండి, కరివేపాకు కూడా వేగింది. మనకి ఇలా సౌండ్ వస్తుంది కదా, ఇలా సౌండ్ వచ్చి ఇలా బలబల అన్నప్పుడు మనం గ్యాస్ ఆపేసుకొని బాగా చల్లారించి మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ఇప్పుడు వేపుకున్నవన్నీ తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కొంచెం చింతపండు కూడా వేసుకుందాం. చింతపండు కూడా వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు చూడండి మనం వెల్లుల్లిపాయ అన్నీ వేసి మంచిగా చేసేసుకున్నాం కదా. చూడండి అయిపోయింది కదా. ఇంతేనండి. నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, ఏముంటుందండి. ప్రతిరోజు ఒక ముద్ద తినండి, అన్నంలో కలుపుకొని ఒక్క ముద్ద తినండి చాలు, ఎక్కువ కూడా వద్దు. మీ ఆరోగ్య ఎంత బాగుంటుందో చూడండి మీరే.